హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అనేది చాలా రోజులైంది నేను తీసి పెట్టుకొని, కానీ పోస్ట్ చేయడం లేట్ అయిపోయిందండి. ఈ వీడియోలో మనము బార్బీ డాల్కి శారీ డ్రాపింగ్ ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ముందుగా బ్లౌజ్ కోసం 3 పీసులు అనేది కట్ చేసుకుంటాము. 2 చిన్న పీసులు వచ్చి హ్యాండ్స్కి స్టిక్ చేసుకుంటాము. ఇంకొక పీస్కి వచ్చి బ్లౌజ్ కోసం స్టిక్ చేసేస్తాము. ఆ విధంగా మనము గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసుకుంటాము. నీట్గా బ్లౌజ్ అనేది నీట్గా కనిపించేటట్టు స్టిక్ చేసుకుంటామండి. ఆ విధంగా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకొని తర్వాత శారీ కోసం 1.5 మీటర్ అయితే సరిపోతుంది శారీకి. ఆ విధంగా గ్లూ పెట్టేసుకొని ఫస్ట్ లేయర్ అనేది ఒకటి వేసుకుంటాము. తర్వాత కుచ్చిళ్ళు పోసేసుకుంటాము. శారీ కుచ్చిళ్ళన్నీ పోసేసుకొని కొంగుకి కొంచెం వదిలేసి శారీ కుచ్చిళ్ళు అనేది పోసేసుకుంటాము. ఆ విధంగా పోసేసుకొని సేఫ్టీ పిన్స్ తీసుకొని పైన కింద మనము కదలకోకుండా పెట్టేసుకుంటాము. ఆ విధంగా కదలకోకుండా పెట్టేసుకున్న తర్వాత దానిని దారంతో కుట్టేసుకుంటాము. ఆ విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా దారం అనేది కట్ చేసేసుకుంటాము. తర్వాత కొంగు కోసం ఆ విధంగా ప్లీట్స్ పోసుకొని 3 చోట్ల ఆ కొంగుకు అనేది సూది దారంతో కదలకోకుండా కుట్టేసుకుంటాము. షోల్డర్ దగ్గర ఒక చోట పడేటట్టు ఆ విధంగా కుట్టేసుకుంటాము. ఎందుకంటే అక్కడ కదలకోకుండా ఉంటుంది. గ్లూ పెట్టేసుకొని ఆ విధంగా మనము కుచ్చిళ్ళు అనేది పెట్టేసుకొని తర్వాత దారంతో నడుము దగ్గర కట్టేసుకొని ఆ సేఫ్టీ పిన్స్ అనేటివి రిమూవ్ చేసేస్తాము. చూసారా, శారీ డ్రాపింగ్ అయిపోయింది. పెద్ద పెద్ద కుచ్చిళ్ళు పోసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత హెడ్కి అనేది హెయిర్స్ అనేది రిమూవ్ చేసేస్తాము. ఆ విధంగా మనము పీకేస్తే వచ్చేస్తాయండి అవి. లేదు అంటే కట్ చేసుకున్నా కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత నల్లని ఉల్లన్ దారం తీసుకొని 45 పోగుల వరకు చుట్టేసుకొని ఆ విధంగా మధ్యలోకి అదే దారంతో కట్టేసుకుంటాము. పాపిటిలాగా వచ్చేటట్టు కట్ చేసుకుంటాము. ఆ విధంగా హెడ్కి గ్లూ పెట్టేసుకొని దాన్ని స్టిక్ చేసేసుకుంటాము. స్టిక్ చేసేసుకొని అల్లేసుకుంటాము. పెద్ద జడ వేయాలనుకుంటే అల్లేసుకుంటాము, లేదంటే చిన్న జడ మన ఇష్టం, ఏది మనకి నచ్చితే ఆ విధంగా రెడీ చేసుకుంటాం అనమాట. అదే ఉల్ల దారం తీసుకొని కింద కట్ చేసేసుకుంటాము. చూసారా, జడ అనేది రెడీ అయిపోయింది. నగలు వచ్చేసి సింగిల్ లేస్ అనేది తీసుకున్నాను. ఆ సింగిల్ లేస్తో డబల్ పెట్టేసుకొని నెక్లెస్ లాంగ్ చైన్ లాగా పెట్టేసుకోవడమే. అదే డబల్ లేస్ వచ్చి పాపిటి బిళ్ళలాగా పెట్టేసుకుంటాము. మనకు నచ్చిన నగలు అనేది అలంకరించుకోవచ్చు. ఆ తర్వాత రెడ్ పర్మనెంట్ మార్కర్ అనేది తీసుకొని బొట్టును తర్వాత లిప్స్కి లిప్స్టిక్ లాగా పెట్టేసుకుంటాము. ఆ విధంగా పెట్టేసుకొని తర్వాత బ్లాక్ మార్కర్ పైన తీసుకొని ఐస్ అనేది బ్లూ ఐస్ కానీ బ్రౌన్ ఐస్ కానీ ఇచ్చింటారు, వాటిని బ్లాక్ చేసేస్తాము. ఆ విధంగా హ్యాండ్స్కి కూడా అదే రెడ్ మార్కర్ పెన్తోనే మనము గోరింటాకు లాగా
పెట్టేసుకుంటాము. తర్వాత కమ్మలు అన్నీ నగలన్నీ అలంకరించుకుంటాము. జడకు వచ్చేసి పూలు పెట్టేసుకుంటాము. చూసారా